ఈరోజు వీడియోలోకొచ్చి డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ లిమిటెడ్ అనే మెయిన్ బోర్డ్ ఐపీఓ అనమాట. కంపెనీ అనాలిసిస్ చూసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి అప్లై చేయాలో లేదో చూద్దాం. ఈ కంపెనీ గురించి చూసుకుంటే ఇది 2010లో స్టార్ట్ అయిందనమాట. డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ లిమిటెడ్ అని చెప్పి. ఇదేమో ఐ కేర్ సర్వీసెస్ చేస్తూ ఉంటుందన్నమాట. కాంట్రాక్ట్, రిఫ్రాక్టివ్ సర్జరీస్ అవి చేస్తూ ఉంటుంది. కన్సల్టేషన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్లు చేస్తూ ఉంటుంది. అలాగే కాంటాక్ట్ లెన్స్, యాక్సెసరీస్, ఐ కేర్ రిలేటెడ్ ఫార్మాస్యూటికల్ ఐటమ్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ కంపెనీ. సెప్టెంబర్ 30, 2024లో చూసుకుంటే ఈ కంపెనీకి వచ్చి 737 డాక్టర్లు పనిచేస్తున్నారు ఈ ఫెసిలిటీస్ ద్వారా. అలాగే ఈ కంపెనీ ఇప్పటివరకు చూసుకుంటే 2.13 మిలియన్ పేషెంట్స్‌కి చేసిందనమాట. అలాగే 2,20,523 సర్జరీస్ కూడా చేసింది. ఓవరాల్‌గా ఓన్లీ 6 మంత్స్‌లోనే చూసుకుంటే మనకి దగ్గర దగ్గర 1.15 మిలియన్ పేషెంట్స్‌కిని అలాగే 1,40,000 మంది సర్జరీస్ కూడా ప్రొవైడ్ చేసిందనమాట. అలాగే ఇప్పుడు సెప్టెంబర్ 30, 2024 వరకు డిఆర్‌హెచ్‌పిలో చూసుకుంటే కంపెనీ వచ్చి 28 హబ్స్ ఉన్నాయన్నమాట. అందులో ఫెసిలిటీస్ చూసుకుంటే ముగ్గురు సీఈఓస్ కింద ఉన్నారు. అందులో 125 స్పోక్స్ ఉన్నాయన్నమాట. అందులో 53 ప్రైమరీగాను, అలాగే 112 సెకండరీ ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ కంపెనీకి. అలాగే సెప్టెంబర్ 30లో ఈ కంపెనీ యొక్క ప్రెజెన్స్ చూసుకుంటే 117 మెట్రో సిటీస్‌లో పనిచేస్తున్నాయి. అలాగే నాన్ మెట్రో సిటీస్‌లో 14 స్టేట్స్‌లోని, అలాగే 4 యూనియన్ టెరిటరీస్‌లో ఈ కంపెనీకి బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. అలాగే మార్కెట్ వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే 12,698 కోట్ల వాల్యుయేషన్ ఉందన్నమాట ఈ కంపెనీకి ఇప్పుడు. అలాగే కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ గనుక మనం చూసుకుంటే, అసెట్స్ పరంగా చూసుకుంటే మార్చ్ 22లో 1,026 కోట్లు అసెట్స్ వాల్యూ ఉంటే, మార్చ్ 23కి 1,825 కోట్లకి పెరిగిందనమాట. అలాగే మార్చ్ 24కి చూసుకుంటే 2,752 కోట్లకి పెరిగింది. అలాగే ఈ సెప్టెంబర్ క్వార్టర్‌లో చూసుకుంటే 3,393 కోట్లకి అసెట్స్ వాల్యూ ఉందనమాట. సో, ఇయర్ ఆన్ ఇయర్‌లో అసెట్స్ మాత్రం బాగా ఇంప్రూవ్ అయ్యాయి. రెవెన్యూ పరంగా చూసుకుంటే మార్చ్ 22లో 713 కోట్లు ఉంటే రెవెన్యూ, అలాగే మార్చ్ 23కి 1,031 కోట్లకొచ్చింది. అలాగే మార్చ్ 24లో 1,376 కోట్లకి వచ్చిందనమాట రెవెన్యూ వాల్యూ. సెప్టెంబర్ క్వార్టర్ 24లో చూసుకుంటే 837 కోట్లనమాట రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్‌మెంట్ వచ్చిందనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ చూసుకుంటే మనకి మార్చ్ 22లో చూసుకుంటే 43 కోట్లుంటే, మార్చ్ 23కి 103 కోట్లు ఇచ్చిందనమాట. మళ్ళీ మార్చ్ 24కి ఫాల్ అయిందనమాట. 95 కోట్లకి వచ్చింది. అలాగే సెప్టెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి 39.56 లక్షలు కాబట్టి దగ్గర దగ్గర 40 కోట్లనమాట. సో, ఇంకో 6 మంత్స్‌లో దగ్గర దగ్గర చూసుకుంటే 85 కోట్ల లోపలలోనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ మాత్రం ఇంక్రీజ్ అవుతూనే ఉంది ఇయర్ ఆన్ ఇయర్. అలాగే నెట్ వర్త్ అలాగే సర్ప్లస్ రిజర్వ్ చూసుకుంటే మాత్రం మళ్ళీ ఇంక్రిమెంట్లు ఉన్నాయి. అలాగే ఈ కంపెనీకి అట్ ప్రెజెంట్ అప్పు చూసుకుంటే 373 కోట్ల అప్పు ఉందన్నమాట. అలాగే ఈ కంపెనీ యొక్క కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూసుకుంటే ఆర్ఓఈ చూసుకుంటే 9.3% అనమాట. బిలో 10 కూడా ఇది హై వాల్యుయేషన్స్ అనమాట. అలాగే ఆర్ఓసీఈ చూసుకుంటే 14% ఉంది. ప్యాట్ మార్జిన్ చూసుకుంటే 6.90 అనమాట. రిటర్న్ ఆన్ నెట్ వర్త్ చూసుకుంటే 6.21. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 7.96 ఉందన్నమాట. వాల్యుయేషన్స్ హెవీగా తీసుకొచ్చారు. అలాగే ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ గనుక మనం చూసుకుంటే ఏంటంటే, అపోలో హాస్పిటల్స్ అని, మ్యాక్స్ హెల్త్ కేర్ అని, ఫోర్టిస్ హెల్త్ కేర్ అని, గ్లోబల్ హెల్త్ కేర్ అని, రెయిన్బో చిల్డ్రన్ మెడికేర్ అని చెప్పి ఇవన్నీ కాంపిటీటర్స్ కింద ఉన్నారనమాట. అలాగే మార్కెట్ పరంగా చూసుకుంటే అగర్వాల్ చూసుకుంటే 12,698 క్రోర్స్ అనమాట. ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా 7.96 ఉంది. పీఈ చూసుకుంటే 130 ఉందనమాట. చాలా హై వాల్యుయేషన్స్‌గా తీసుకొచ్చారు. ఎందుకంటే మిగిలిన కంపెనీస్ పీఈ చూసుకుంటే 107, 95, 82 ఆ రేంజ్‌లోనే ఉన్నాయి కాబట్టి ఇది హెవీగా తీసుకొచ్చారనమాట. వాల్యుయేషన్స్ పరంగా మనం చూసుకుంటే. ప్రైస్ టు బుక్ వాల్యూలో కూడా చూసుకుంటే ఫోర్టిస్ హెల్త్ కేర్ వచ్చి బిలో 6లో ఉంది. అలాగే రెయిన్బో కూడా 10 ఆ రేంజ్‌లో ఉందనమాట. సో, ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా హెవీగానే ఉన్నాయన్నమాట. ఫోర్టిస్ హెల్త్ కేర్ ఇవన్నీ బెటర్‌గా పెర్ఫార్మ్ కూడా చేస్తున్నాయి కాబట్టి మార్కెట్ వాల్యూలో కూడా చాలా తక్కువ వాల్యుయేషన్ ఉందన్నమాట డాక్టర్ అగర్వాల్‌కి. మిగిలినవన్నీ 96, 1,40,000, 20,000 క్రోర్స్‌ల వాల్యుయేషన్స్ పరంగా ఉంది కాబట్టి. అలాగే ఈ కంపెనీకి పాజిటివ్, నెగెటివ్స్ చూసుకుంటే ఏంటంటే ఇది లార్జెస్ట్ హై కేర్ సర్వీస్ ప్రొవైడర్ అనమాట ఇండియాలోనే. అలాగే ట్రస్టెడ్ బ్రాండ్ అనమాట. అలాగే కాంప్రహెన్సివ్ హై కేర్ సర్వీసింగ్ ఆఫర్స్ కూడా చేస్తూ ఉంటుంది. ఆపరేషన్స్ అవి చేయడం వల్ల, అలాగే డాక్టర్స్ కూడా మంచిగా టై అప్ అవి ఉండడం వల్ల ఇది కంపెనీకి మంచి పాజిటివ్ అనమాట. అలాగే వీక్‌నెస్ ఏంటంటే హై వాల్యుయేషన్స్‌తో తీసుకొచ్చారు. కాంపిటీషన్ కూడా హెవీగా ఉందనమాట. అలాగే ఆఫర్ ఫర్ సేల్‌ని ప్రమోటర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం చూడడం వల్ల దీనికి కొంచెం వీక్‌నెస్ అనమాట.
అలాగే ఈ కంపెనీ ఐపీఓని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, ఉన్న అప్పును తగ్గించుకోవడానికి అని చెప్పి, అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ అనమాట. ఐపీఓ రిలేటెడ్ ప్రమోషన్స్‌కిని, అలాగే ఇనార్గానిక్ అక్విజిషన్స్ ఏమైనా కొనడానికి అని చెప్పి ల్యాండ్ ప్రాపర్టీస్ అవిని. అలాగే కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ అన్నది లిమిటెడ్, అలాగే మోర్గాన్ స్టాన్లీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జెఫ్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మోతీలాల్ ఓస్వాల్ వీళ్ళందరూ లీడ్ మేనేజర్స్ కింద ఉన్నారు. వెబ్‌సైట్ వచ్చి మనకి కేఎన్4టెక్ టెక్నాలజీస్‌లో మనకి అలాట్‌మెంట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓవరాల్‌గా ఐపీఓ టైమ్‌లైన్ ఏంటంటే 29 జాన్ ఓపెన్ అవుతుంది. 31 జాన్ క్లోజ్ అవుతుందన్నమాట. లిస్టింగ్ డేట్ వచ్చి మనకి 29 జాన్‌లో లిస్ట్ అవుతుంది. అలాట్‌మెంట్ చూసుకుంటే మనకి లిస్టింగ్ డేట్ వచ్చి 5th ఫిబ్రవరి అనమాట. అలాట్‌మెంట్ డేట్ మనకి 3rd ఫిబ్రవరిని తెలుస్తుంది కాబట్టి, మనకి కేఎన్4టెక్ టెక్నాలజీస్‌లో అలాట్‌మెంట్ తెలుస్తూ ఉంటుందన్నమాట. అప్లై చేసిన వాళ్ళకి అలౌట్ అయిందో లేదో అని. అలాగే ప్రైస్ బండ్ చూసుకుంటే 382 టు 402 పర్ షేర్‌కి తీసుకొచ్చారు కాబట్టి, సో మనం రిటైల్‌లో అప్లై చేయాలంటే 402 కట్ ఆఫ్ పెట్టుకోవాలన్నమాట. ఒక లాట్‌లోనే 35 షేర్స్ ఉంటాయి కాబట్టి మనకి 14,070 రూపీస్ కావాల్సొస్తుంది. టోటల్ సైజ్ చూసుకుంటే 3,027 క్రోర్స్. ఇందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చి 300 క్రోర్స్ అనమాట. మిగిలినంతా ఆఫర్ ఫర్ సేల్. ఫేస్ వాల్యూ చూసుకుంటే ₹1 పర్ షేర్ అనమాట. ఓవరాల్‌గా ఈ ఐపీఓలో అప్లై చేయాలా లేదా అంటే ఏంటంటే, కంపెనీ అయితే వాల్యుయేషన్స్ హైయర్‌గా తీసుకొచ్చారు. ప్రాఫిట్ కూడా డిక్రీజ్ అవుతూనే ఉంది ఇయర్ ఆన్ ఇయర్‌లో. అలాగే కాంపిటీటర్స్ కూడా మంచి రిటర్న్స్ బెటర్‌గా రిటర్న్స్ ఇచ్చారనమాట 1 ఇయర్‌లో. అలాగే ప్రమోటర్స్ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవుతున్నారు కాబట్టి ఇదొక మనకి నెగెటివ్ పాయింట్ అనమాట. అలాగే ఇందులో అప్లై చేయాలా లేదా అంటే రిస్క్ ఇన్వెస్టర్స్ అయితేనే ఈ ఐపీఓలో అప్లై చేస్తే మంచిదనమాట. ఎందుకంటే మనం పాస్ట్‌లో కూడా చూసుకున్నాం. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కూడా మనకి పాస్ట్‌లో హై వాల్యుయేషన్స్‌లో తీసుకొచ్చారు కానీ, గ్రే మార్కెట్ ప్రీమియంలో పెద్దగా డిమాండ్ అంటూ లేదు. కాకపోతే లిస్టింగ్ రోజు మాత్రం మనకి 10% లిస్టింగ్ అయితే మాత్రం ఇచ్చిందనమాట. సో, ఇది కూడా మేబీ 10% లిస్టింగ్ అన్నా ఇవ్వచ్చు. లేదంటే ఫ్లాట్‌గా లిస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి, మీరు మీ అనాలిసిస్ చూసుకొని అప్లై చేసుకోవాలా లేదా అన్నది ఆలోచించుకొని అప్లై చేస్తే మంచిదనమాట. ఎందుకంటే ఇది కూడా ఫ్లాట్‌గా ఇస్తే మాత్రం మళ్ళీ నెగెటివ్‌లో ఇచ్చినా సరే మనకు కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆలోచించుకొని అప్లై చేయాల్సిన ఐపీఓ అనమాట ఇది. ప్రస్తుతానికి గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 8% ఉంది. 32% ప్రాఫిట్ చూపిస్తుంది కాబట్టి రూ. 1,120 ప్రాఫిట్ చూపిస్తుందనమాట. సో, గ్రే మార్కెట్ ప్రీమియం మీద మనం డిపెండ్ అవ్వడం అంటూ ఉండదనమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు గ్రే మార్కెట్ ప్రీమియం పడడం ఉండడం పెరుగుతూ ఉంటుంది కాబట్టి. అలాగే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ కూడా ఫాలో అవుతూనే ఉంది కాబట్టి మీరు మీ అనాలిసిస్ చూసుకొని అప్లై చేస్తే మంచిదనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.